వచ్చేసి కుదురుతుందా, పర్వాలేదా, వస్తానా క్లాస్కి అని అంటాం. అంటే మనం ఎంత చిరాకులో ఉన్నా, ఒకవేళ మనం ఎంత కోపంలో ఉన్నా, ఆయన అడిగిన దానికి మన కోపం ఇక రాదు, ఖచ్చితంగా కోపం రాదు. ఏదో ఒకటి చెప్పి వస్తాం సార్ అని మనతో అనిపిస్తాడు ఆయన. ఖచ్చితంగా ఆయన వస్తాం సార్, అది ఎంత పని ఉన్నా మేము వస్తాం సార్ అనిపిస్తాడు ఆయన ఫోన్ చేసి. అప్పుడు రామకృష్ణ గారి సేవలు చాలా గొప్పవి. మేము ఈరోజు చెప్తాం పాఠం, అది మా సమస్య కాదు. నేను కానీ నాయుడు సార్ కానీ మేడా గారు కానీ మేము పాఠాలు చేసాము. ఇక్కడ మెయిన్ మీరు గమనించాల్సింది ఏంటంటే, తమ్ముడు చెప్పినట్టు మీ వ్యూహం మీదే, మీ ప్రిపరేషన్ మీదే. ఒకళ్ళు మరొకళ్ళలా చేయలేరు, మరొకళ్ళు ఇంకొకళ్ళలా చేయలేరు. కాబట్టి మీరు ఒక ప్లాన్ చేసుకోండి, మీ ఓన్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఓన్ ప్లాన్లో మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి, ఓన్ ప్లాన్ చదువుకోండి. ఇక్కడ చెప్పిందంతా వినండి. నాకు తెలిసి ఇక్కడ చెప్పింది మన కలెక్టర్ గారు, మన ఆర్డీఓ గారు చెప్పినట్టు 40% కాదు 70% చెప్పాం. ఇంకా గట్టిగా మాట్లాడితే 80% కూడా చెప్పాం. అదో 40%గా చెప్పింది. కాబట్టి మేము చెప్పింది మీరు చదివితే చాలు, నేను చెప్పింది మీరు ప్రిపేర్ అయితే చాలు. 10 పుస్తకాలు చదవద్దు. మీరు ఎక్కడ ప్రాబ్లం మీకు అవుతుందంటే, ఎక్కువ పుస్తకాలు చదివినప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, పిల్లలు సాధారణంగా పాఠం చెప్తే చెప్పినోడి నమ్మడం. వేరే పుస్తకాలు, వేరే వీడియోలు, వేరే విధానాలు. రా రా రా, ఏం చేస్తున్నావు అక్కడ? రా రా రా, ఆ మూల కూర్చున్నాడండి, ముందుకు రావాలి. ప్లేస్ ముందు కదా. రా 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 రా, వెరీ గుడ్. ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చోవాలి. కాబట్టి మీ ప్లాన్ మీరు చేసుకుని వెళ్ళండి అబ్బా. ఒకటే మీకు చెప్పేది, మేము ఇది చదవండి అది చదవండి అని చెప్తాము, టాపిక్స్ ఇంపార్టెంట్ చెప్తాం, కానీ మీరు మీ ప్లాన్ చేసుకుని మీరు చదువుకోవాల్సిందే. అందువల్ల మేము చెప్పేవరకు చెప్పేసాము. మీరందరూ, మా రాబాబు ఒక మాట అన్నాడు, మనం అందరం అవుతామో లేదో అని. రాబాబు గారు 1000 ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ మనం అంతా 60 మందే, 60 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ 60 మంది వస్తాయి, 1000 ఉద్యోగాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. కాబట్టి నర్వస్కి లోటు కాకండి, హ్యాపీగా ఎగ్జామ్స్ రాయండి. క్యాలెండర్ ఉంది ఇంకొకటి, మీరు ఇందులో మిస్ అవ్వద్దు. కానీ మిస్ అయితే క్యాలెండర్ ఉంటుంది, జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వస్తుంది. అది మీరు ఇంకా మీ స్థాయిని పెంచుకోవడానికి ఆ జాబ్ క్యాలెండర్లో పడే వాటికి రాదు, అది గమనించండి. ఇక తర్వాత లాస్ట్ బ్యాచ్లో ఉన్నటువంటి మా సోదరి మణులు చాలామంది మేధావులు ఉన్నారు. చక్కగా వస్తారు, పొదుపుగా వింటారు, శ్రద్ధగా రాసుకుంటారు. ఎంతవరకు అర్థమైందో మాకు అర్థమవుతుంది, కానీ బట్ వింటారు, బాగా వింటుంటారు, చూస్తుంటారు, చక్కగా రాసుకుంటుంటారు. నేను గట్టిగా 2 సార్లు అమ్మాయిని చూద్దామంటే తల తీసుకుంటాను. గట్టిగా చూద్దాం అసలు ఈ అమ్మాయి ఎంతవరకు రాస్తున్నారు, తల తీసుకుంటారు. కానీ ఏమంటాం, నన్ను నిగురు కప్పిన నిప్పులు ఆ లాస్ట్లో 2 రోజులు ఉన్నవాడు. ఖచ్చితంగా ఆ నిప్పు వెలుగు నింపాలి. అందువల్ల సమాజానికి, సొసైటీకి చేయాలి. ఒకటి మాత్రం ఖచ్చితం, మనం ఎంత చదివినా కాదు, కానీ మన ఎగ్జామ్లో సొసైటీకి సేవ చేయాలి అనే ఒక్క పాయింట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం విన్ అవుతాం. కొంత చేయాలి సొసైటీకి అనేది మాత్రం మీరు మనసులో పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి. జాబ్ వస్తుంది, కట్నాలు వస్తాయి, పెళ్ళి అవుతుంది, ఇవన్నీ నార్మల్లే, కానీ కొంత సొసైటీకి చేద్దాం. అందులో ఎలాంటి బ్రైబరీకి, అవినీతికి లోన్ కాకుండా, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా మీ తరం వాళ్ళు బయటికి వెళ్ళి మీరు చేయాల్సిన పని అది. మీ ముందు తరంలో చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళందరిలో పూర్తి డబ్బులు అస్సలు వద్దు, అర్థం అట్లా. లేకపోతే మీరు చక్కగా హాయిగా జాబ్ చేసుకుంటానే ఇట్లా మాలాగా టీచింగ్ చేయడము, ఇంకోటి చేయడము చేయండి తప్ప, కష్టపడి వచ్చే పావలాన్ని ఆస్వాదించండి. అంతేగాని ఫ్రీగా వచ్చే డబ్బులు మనకు వద్దు. ఆ డబ్బులు వస్తే మన దగ్గర ఉండవు, అది పాపం సొమ్ము. మీరందరూ ఉద్యోగస్తులు అవుతారు, మీకు డబ్బులు వచ్చే ప్లేసుల్లోనే మీరు ఉంటారు. సబ్ రిజిస్ట్రార్లు ఉండొచ్చు, ఎంఆర్ఓ భయపడ్డాడు, సబ్ రిజిస్ట్రార్లు ఉండొచ్చు, డబ్బులు వచ్చే కాడ ఉండొచ్చు. మీరు కట్టలు డబ్బులు వస్తాయి, కానీ అవన్నీ కూడా కట్ల మామూలు ఫీల్ అవ్వండి. అర్థమట్ల అలా అసలు మనకు వద్దు, 5 పైసలు కూడా వద్దు. అర్థమట్ల రంగారావన్ ఉన్నాడని చెప్పా మీకు, ఇక్కడే ఉన్నాడు మన మూడు వందల దగ్గర. అతను సంవత్సరానికి 1 డిపార్ట్మెంట్ మారుతాడు. కారణం ఏంటంటే లంచం తీసుకొని అందులో డిపార్ట్మెంట్ మారుస్తూ ఉన్నారు. మా పీజీ క్లాస్ పెడతారు. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, మంచి పోస్టింగ్. మా పీజీ క్లాస్ డబ్బులు అవసరం. ఒక దశ దాటిన తర్వాత మేడం గారు డబ్బులు అవసరమేనా, ఒక దశ దాటిన తర్వాత డబ్బుల కోసమే పనిచేస్తే అది వేస్ట్ పని. మనకు ఉంది, కొంత సంపాదించాం, ఇంకా దాన్ని బట్టి అప్పర్ లాగా వెళ్తా ఉంటే ఇక దానికి విశ్రాంతి ఎక్కడ దొరికింది? మీకైనా, మాకైనా, ఎవరికైనా.
ఇక్కడికి వచ్చిన లెక్చరర్ ప్రతి లెక్చరర్ సర్వీస్ మోటోతోనే వచ్చాడని మీరు గమనించండి.